నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌక డిపోల ద్వారా సరఫరా చేయనున్న నిత్యావసర సరుకులు భీమవరంలో వెల్లడించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరోజ. పౌర సరఫరా శాఖను సమర్థవంతంగా అమలు చేసేందుకే తిరిగి పునరుద్ధరించిన చౌక డిపోల వ్యవస్థ. తణుకులో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు హితవు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారానే కిరాణా వర్తకులకు మంచి పేరు. తణుకులో ఉద్బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సంఘ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. యోగాసనాలతో నిండిన వేల్పూర్ గీతా మందిరం పర్యవేక్షించిన మండల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. 300 కోట్లతో చేపట్టిన తాడేపల్లిగూడెం రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, పాల్గొన్న కూటమి నాయకులు, అధికారులు. అందరూ యోగాను నేర్చుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ నెల 31న పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి 3,50,000 రూపాయలు విలువ చేసే 14 బెడ్లను పంపిణీ చేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఆసుపత్రి వసతులపై ఆరా. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ డిపో డీలర్లు సమయపాలన పాటిస్తూ సరుకులు పంపిణీ చేస్తారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బి సరోజ భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. జూన్ నెల సరుకుల్ని శనివారం లోపు డిపోల వద్ద సిద్ధంగా ఉంచామన్నారు. సరుకుల పంపిణీపై నిఘా ఉంటుందని, డిపోలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలోనే ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన చౌక డిపో వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసేందుకు డిపోల ద్వారానే సరుకులను సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డీలర్ల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఇంటింటికే అనే పేరుతో వీధి చివర రోడ్లో అమలు చేసిన ఈ సరఫరాలో అవకతవకలు జరిగేవన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని లబ్ధిదారులందరికీ మేలు చేయాలనే మంచి ఆశయంతో పాత పద్ధతినే అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డీలర్లు బాధ్యతగా వ్యవహరించి నిత్యావసర సరుకులను సకాలంలో అందజేయాలని రాధాకృష్ణ సూచించారు. ప్రభుత్వం ఇవన్నీ కూడా సమీక్షించి పూర్వం ఏదైతే రేషన్ షాపుల్లో బియ్యం అందించేవారో ఆ విధానాన్ని తీసుకువస్తూ దాదాపు సంవత్సరానికి 380 కోట్ల రూపాయలు ఆదా చేయటమే లక్ష్యంగా ఈరోజు దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎఫ్పి షాపుల ద్వారా బియ్యాన్ని కానీ ఇతర రేషన్ సరుకులు కానీ అందించడం అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన వారికి కానీ దివ్యాంగులకు కానీ వారి ఇంటికే రేషన్ బియ్యాన్ని అందించే విధానాన్ని కొనసాగిస్తూ మిగిలిన వారికి దగ్గరలో ఉన్నటువంటి ఎఫ్పి షాప్లో ఈ బియ్యాన్ని తీసుకునే విధంగా, రేషన్ బియ్యాన్ని కానీ రేషన్ సరుకులు కానీ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం జూన్ 1 నుంచి ఈ వ్యవస్థని మరలా పునఃప్రారంభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ వ్యవస్థ ద్వారా ఏ రేషన్ షాపులో అయినా సరే మీరు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉంది, అందుబాటులో ఉన్నటువంటి రేషన్ షాపులో. మీ కార్డు పలానా షాపుకి లింక్ అయి ఉందనేది లేదు. మీకు ఎక్కడ ఏ షాపుకి వెళ్ళినా సరే రేషన్ సరుకుల్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ఎఫ్పి షాపులకు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఈజీ వేలో మీకు ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో తణుకు, అత్తిలి, ఇరగవరం తహసీల్దార్లు దండు అశోక్ వర్మ, డి వంశీ, ఎం సుందర్రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి కిరాణా వర్తకులు సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని దూరంగా పెట్టాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉద్బోధించారు.
తణుకు పాత ఊరిలోని గణేష్ చౌక్ సెంటర్లో నూతనంగా నిర్మించిన కిరాణా వర్తక సంఘ భవన సముదాయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎవరి వ్యాపారం వారు చేసుకుంటేనే వర్తకులు సమాజాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులను దాతలు దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీనికోసం ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ భవనం పై అంతస్తు భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ నాణ్యత గల సరుకును సేకరించి సరఫరా చేయడం ద్వారా వర్తకులకు మంచి పేరు వస్తుందన్నారు. దీనికోసం కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. కిరాణా వర్తక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. మరి సంఘం అంటే అందరూ కలిసి ఒక మాట మీద ఉండి అందరూ కొంత ధనాన్ని వేసుకుని ఒక బిల్డింగ్ ని కట్టుకుని, ఎందుకు బిల్డింగ్ కట్టుకుంటున్నామంటే ఆ బిల్డింగ్ మీద కొంత ఆదాయం రావాలి, కొంత ఇన్కమ్ రావాలి. ఆ ఇన్కమ్ ఏం చేయాలి? ఆ ఇన్కమ్ ఈ సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, వ్యాపారంలో బాగా దెబ్బతిన్నా, వ్యాపారంలో బాగా నష్టపోయినా వాళ్ళని ఆదుకోవడం కోసం, లేదా ఇంకా మన సంఘానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడం కోసం దాన్ని ఉపయోగపడితేనే ఇలాంటి కార్యక్రమాలకి పూర్తి నిండుతూనే వస్తుంది. మరి కట్టుకున్నామంటే ఖచ్చితంగా ఇది సమాజానికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి. ఆ విధంగా మీరు ఈ నాయకత్వం ఆ విధంగా ఆలోచిస్తుందని, అలాగా ఈ కిరాణా వర్తక సంఘం అభివృద్ధిలోకి వస్తారని, అందరికి ప్రజలందరికీ నాణ్యమైన వస్తువులు, మంచి వస్తువులు సరసమైన ధరలకి ఇస్తూ, ఈ రోజు ఉండే కాంపిటీషన్, పెద్ద పెద్ద మాల్స్తో మీరు కాంపిటీషన్ లో ఉన్నారు. ఆ కాంపిటీషన్ మీరు తట్టుకోవాలనుకుంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి కాంపిటీషన్ ప్రైస్ ఇవ్వాలి. ఈ రెండు చేస్తూ మీరందరూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధిలో కావాలని మనస్ఫూర్తిగా కోరు. కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు రెడ్డి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో DCCB మాజీ చైర్మన్ ఆకుల గణపతి వీర వెంకట నాగ సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, వర్తక సంఘం ఉపాధ్యక్షులు గుడివాడ ముత్యాలరావు, కార్యదర్శి కొల్లేపర సత్యనారాయణలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు యోగా వారోత్సవాలను తణుకు మండల పరిషత్ వేల్పూరు గ్రామ పంచాయతీల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు హాజరైన 250 మంది ప్రజలకు నిపుణులైన 10 మంది పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా అందరి చేత యోగాసనాలు చేయించి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ సొంకు సూర్యనారాయణ మాట్లాడుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆసనాలు, మానసిక ఒత్తిడిని తగ్గించే ధ్యాన పద్ధతులను, శ్వాస నియంత్రణ విధానాలను వివరించారు. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అనమాట. మళ్ళీ రెండండి. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేల్పూరు గ్రామంలో మరి సుమారు 250 మంది ఈ యోగా పార్టిసిపెంట్ తోటి ఇక్కడ యోగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మన దేశం అంతటా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న కార్యక్రమం. దానిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి గారు మోదీ గారి చేత ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా అందరినీ కూడా యోగా యొక్క విశిష్టతను వాళ్ళకి తెలియజేసి, వాళ్ళకి యోగాలోని యొక్క ఆసనాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించి, వాళ్ళని ఆరోగ్యంగా తయారు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలందరూ కూడా చక్కని ఆరోగ్యంతో ఉండాలని చెప్పి చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ యోగా అనేది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగాను కూడా చాలా దృఢత్వాన్ని ఇస్తుంది. ఈ వ్యాధులు ఏమీ కూడా రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది. ఈ షుగర్స్ కానీ, బీపీస్ కానీ, ఈ సయాటికా కానీ, వెన్ను నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యోగా చేయడం వల్ల అవన్నీ కూడా చాలా త్వరగా నయమవుతాయి.
గీతామందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి విశ్వనాథం కృష్ణవేణి, ఉప సర్పంచి గుండం రాజారావు, మండల అభివృద్ధి అధికారి రాపాటి లోహిత్ జయసాగర్, డిప్యూటీ ఎంపీడీఓ పీవీబీఎస్ రాంప్రసాద్, మండల ఆయుష్ వైద్య అధికారి చీమల సులక్షణమణి, మండల వైద్య ఆరోగ్య అధికారి కాశీ సాయి భవాని, గ్రామ నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాదులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి చిట్టూరి వెంకటకృష్ణారావు శుక్రవారం వెల్లడించారు. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం 2వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్, తృతీయ సంవత్సరం 6వ సెమిస్టర్ ఫలితాలను ఆయన వివరించారు. ఈ మేరకు 89% సగటు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు. స్వయం ప్రతిపత్తి హోదాలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సకాలంలో విడుదల చేసిన సంబంధిత సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరిబాయ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ సుంకవల్లి సత్యకిరణ్, అసిస్టెంట్ కంట్రోలర్ గరికిపాటి హరిప్రసాదులు పాల్గొన్నారు. తణుకు గోస్తని నదీ తీరంలో వేంచేసి ఉన్న మాజేటివారి కనకదుర్గ ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం అమ్మవారి విగ్రహం చుట్టూ మామిడి పళ్లను అలంకరించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజేటి ప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు వేదా హాస్పిటల్లో ఒక పేషెంట్కు నిర్వహించిన ప్రత్యేక శస్త్రచికిత్సలో 3 కేజీల అతిపెద్ద గర్భసించిని విజయవంతంగా తీయడమైందని వైద్యులు రెడ్డి వేదావతి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలో రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. పేషెంట్ కి ఇవాళ సర్జరీ చేయడం జరిగింది. ఆ పేషెంట్ 2 ఏళ్ల నుంచి కడుపు నొప్పి, తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేసి కంతి తీయడం జరిగింది. అది ఆల్మోస్ట్ 3 కిలోస్ బరువు, 18 సెంటీమీటర్ల సైజు ఉండడం జరిగింది. ఆ పేషెంట్ కి అలానే ఉంచడం వల్ల తీవ్రమైన బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, అనీమియాతో బాధపడము, కడుపు నొప్పి, జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు ఇవన్నీ జరగడం ఉంటది. కాబట్టి తనకి ఇది సర్జరీ చేసి సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.